నాకు కూడా మొక్కలేరా. ఏరా ఏం పని లేదా? ఇటువైపు వచ్చావు? పని ఉంటే ఎడికెందుకు వస్తారా? ఏం లేకనే ఇక్కడికి వచ్చా. అరే నాకు కూడా ఏరా బాబు ముక్కలు. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఆడవాళ్ళం ఇప్పుడు తిరుగుతావు కదా, అందుకే అడిగలే. అవన్నీ నీకు ఎందుకురా, పని చూడు. రే రే జానీ జాబ్లేం రా. జాబిలే, జాబిలమ్మా. ఏయ్ నీ మొగుడొచ్చాడే. నువ్వు గమ్ముని రావే, వాడి వైపు చూడకు. ఏరా శివ, నువ్వు వెళ్ళలేదా? ప్రధానికి తోకలు అని వెనకాలే ఉంటావు కదా. అరే అన్ని పనులకు ఎలా ఉంటారా, కొన్ని పర్సనల్ పనులు కూడా ఉంటాయి. పర్సనల్ ఉంటాయా? బాగా ముదిరిందనమాట ఆ వారం. ఓ జాబిలే, జాబిలే నిన్నే. జాబిలే పిలుస్తుంటే వినబడట్లేదా? ఓ నువ్వా, పిలిచావా? అరుస్తున్నావేమో అనుకుని వెళ్ళిపోతున్నా. సరే గాని ఇంటికైనా వెళ్ళేది? అవును. ఇదిగో ఈ 500 తీసుకుని మీ అమ్మకి. ఏంటా బిల్డప్? మా కుటుంబం మొత్తాన్ని నువ్వే పోషిస్తున్నట్టు. నిన్న రాత్ర మీ అమ్మ సరుకులు దాడని డబ్బులు అడగలే, తీసుకుని పో ఇవ్వు. అడిగింది మా అమ్మ, పోయి దానికి ఇవ్వు. అలా ఇంటికే కదా వెళ్తున్నావు, ఇచ్చే. నేను వెళ్ళేది ఇంటికి కాదు, సినిమాకి పోతున్నా. ఏయ్ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వా సినిమాకి వెళ్ళే ఫేస్ అనేది? నోరు మూసుకుని తీసుకెళ్ళు, లేకపోతేనా. ఏయ్ ఎద్దవా, నేను నీకంటే మొండిదాన్ని, నువ్వే ఇచ్చుకో లేదా చచ్చిపో. జాబిలే నిన్నే. అదిగో అన్నా వచ్చేసింది జాబిలి. ఇట్రావే. ఎప్పుడొచ్చినా మామా? ఇప్పుడే వచ్చానమ్మా, అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చావు. బాగున్నావా తల్లి? మంచిగున్నా మామా. అదమ్మా సంగతి. రోజు గడవడమే కష్టమైపోతుంది. ఇంకా అక్కడే కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను. వదిన పోయినప్పటి నుండి నువ్వు రావడమే మానేశావు. నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. అదేం లేదన్నా, ఆయన లేక ఇల్లు గడవటమే కష్టమైపోయింది. ఇంకా బయటికేం వస్తాం, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకోవటం తప్పదు కదన్నా. నమస్తే. నమస్తే. వస్తలే అత్త. ఏం పర్లేదు, రారా. పర్లేదు మాట్లాడాను అత్త, సాయంత్రం కలుస్తాను. ఒరే జానీ. మళ్ళీ వస్తాను. సరే సరే. చెత్త అది ఇది ఏరుకోవడం మానేసి ఏదన్నా పనికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నయ్య. సరే, ఇంతకీ జాబిలమ్మ పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించావా? ఏంటన్నా ఆలోచించేది, పెళ్ళంటే మాటలా? నీకు తెలుసు కదా, 50,000 1,00,000 రూపాయలు లేదే పెళ్ళి ఎక్కడవుతుందన్నా. అమ్మాయి 10వ తరగతి చదువుకుంది, తగిన సంబంధం రావాలి కదన్నా. చూద్దాం ఎలా జరుగుతుందో. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి, నా వంతు సాయం కూడా నేను చేస్తాను. సరే సరే, నేను ఇంకెళ్తానమ్మా, చీకటి అయ్యేలా ఉంది. ఈ రోజుండి రేపు వెళ్ళు మామా. లేదమ్మా, ఊర్లో చాలా పనులు ఉండిపోయాయి, నేను వెళ్ళాలి. సరేనా అమ్మా? సరే, వచ్చి వెళ్తుండు మామా. మళ్ళీ వచ్చేది నీ పెళ్ళికేనమ్మా. సరే జాగ్రత్త అన్నయ్య. సరే, జాగ్రత్తకు పోయిరా మామా. తొందరగా పెళ్లి చేసుకోవాలి మరి. అలా జరుగుతున్న నా జీవితంలోకి అనుకోకుండా ఒక రోజు వచ్చింది.
సార్ నమస్తే సార్, టీ సార్. చాయ్ వాలా భాయ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. చాయ్ బాయ్. కొత్తగా వచ్చారు సార్? సార్, ఈ ఏరియాలో టీ కొట్టి గణేష్ గారి చాయ్ అంటే చాలా ఫేమస్ సార్. టీ చాలా బాగుంటుంది సార్. ఒకసారి తాగి చూడండి సార్. తాగి చూడండి సార్. సార్, మీకు ఫుడ్ గిట్టి కావాలని చెప్పండి సార్. ఒక ఫోన్ కొట్టాను సార్, వస్తాను. టీ అచ్చాయి రే. థ్యాంక్ యూ సార్. గణేషు సార్. మాకు పని చేయడానికి ఒక కుర్రోడు కావాలరా. సార్, హైదరాబాద్లో పని లేక చాలా మంది ఉన్నారు సార్. చెప్పండి, పని ఏంటో చెప్పండి. బాంబ్ బ్లాస్ట్ చేయాలరా. బాంబా? లే చిన్న మర్డర్ చేసి పెట్టాలరా. సార్, అలాంటివి ఇక్కడ ఎవరు చేయరు సార్. ఎవరు లేరు సార్. చెయ్యాలరా గణేషు. ఇదిగో ఇది తీసుకో. సార్, అప్పుడప్పుడు చేస్తారు సార్. సార్, అది మేము చెయ్యం సార్. దానికి వేరే వాళ్ళు ఉన్నారు.